అష్టకష్టాలు పడి బీజేపీని దారిలోకి తెచ్చుకున్న బాబు ఇప్పుడు తనదైన మార్కు చూపిస్తున్నారు. నమో స్తోత్రానికి టీడీపీ మార్కు రంగులద్దుతున్నారు. నమో అంటే మోడీ కాదని బాబు మోడీ అని తమ్ముళ్లను ప్రిపేర్ చేశారు. బాబు డైరెక్షన్లోనే తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు. మోడీ బలంతో ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్ని సైకిల్ ఖాతాలో వేసుకోవాలని బాబు ప్లాన్ ఫిక్స్ చేశారు. సీమాంధ్ర టార్గెట్గా మోడీ సభలకు స్కెచ్ గీశారు. అంతేకాదు ప్రతి సభలోనూ బాబుకు కుర్చీ ఉండేలా ప్లాన్ ప్రిపేర్ చేశారు. బీజేపీ సభలా కాకుండా ఎన్డీఏ సభలా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు టీడీపీ నేతలు. రాష్ట్రంలో మోడీ షెడ్యూల్ను బాబు హైజాక్ చేశారని కమలనాథులు లబోదిబోమంటున్నారు. పార్టీ బలమున్న ప్రాంతాల్లో మోడీ ప్రచారం 2-3 సార్లు ఉండేలా షెడ్యూల్ తయారు చేశారు. బాబు ఎంట్రీతో నమో షెడ్యూల్ను రీషెడ్యూల్ చేస్తున్నట్టు టాక్. తెలంగాణలో మోడీ ఒక్కసారి పర్యటిస్తే సరిపోతుందని ఢిల్లీ బీజేపీ నేతలపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. సీమాంధ్రలో 4-5 సార్లు మోడీని తిప్పేలా ప్రెషర్ తీసుకొస్తున్నట్టు టాక్. దీనికోసం తనదైన మార్క్ రీజన్ అప్లై చేస్తున్నారు బాబు. విభజనకు మద్దతిచ్చామన్న విషయాన్ని ప్రజలు మరిచిపోవాలంటే మోడీ సభలు ఎక్కువ ఉంటేనే బెస్ట్ అంటున్నారు బాబు. బాబుది మొదటి నుంచి ఢిల్లీతోనే డైరెక్ట్ లింకులు. పొత్తులు, సీట్ల షేరింగ్ నుంచి మోడీ షెడ్యూల్ వరకు అంతా ఢిల్లీతోనే మాట ముచ్చట. బీజేపీ రాష్ట్ర నేతల్ని పట్టించుకున్న పాపాన పోలేదని పాపం కమలనాథులు మదనపడిపోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అలకపాన్పు ఎక్కారు. అయినా డోంట్ కేర్, అంతా ఢిల్లీ నుంచే బాబు వ్యవహారాల్ని చక్కబెడుతున్నారు. బాబు తీరుపై బీజేపీ నేతలు ఫుల్ గుస్సాగా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. 4 సభలు పెడితే 8 జిల్లాల్లో ప్రభావం ఉంటుందని షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. ఒకేసారి కాకుండా 3 దశల్లో మోడీ సభలు ఉండేలా ప్రణాళికలు తయారు చేశారు. కానీ బాబు ముందు ప్రణాళికలన్నీ చిత్తు కాగితాలుగా మారిపోయాయి. బాబు అండ్ కోకు బీజేపీ పెద్దలు ప్రయారిటీ ఇస్తున్నారని కమల శ్రేణులు ఫైరవుతున్నాయి. షాకుల మీద షాకులు ఇస్తున్న టీడీపీ ముందు ముందు ఎన్ని ఝలకులు ఇస్తుందోనన్న పరేషాన్లో పడిపోయారు రాష్ట్ర కమలనాథులు.